భార్యని వాళ్ళ అమ్మగారింటికి ఎప్పుడు పంపిస్తారు బాబోయ్? హలో చెప్పు బేబీ, ఎక్కడున్నావు? నేను రావాలనుకుంటున్నా, చాలా డేస్ అవుతుంది నేను కలవక. నేను నవ్వని కదా, చాలా డేస్ అవుతుంది కలవక. చూడాలని ఉంది నిన్ను. అవును సుజు సుజు అవును, వరంగల్ నుంచి. గుర్తుపట్టలేదా? నేను హైదరాబాద్ లో డిగ్రీ చేసిన. బేబీ నన్ను మర్చిపోయావంటే నాకు అసలు నిజంగా తట్టుకోలేకపోతున్నాను తెలుసా. మా అక్కతో నువ్వు కాలేజ్ వస్తే పాలిపి తినిపిస్తున్నావు. డిగ్రీలో మనం తిరిగిన ప్లేసెస్ అన్ని మర్చిపోయావా? ట్యాంక్ బండ్ మీద పానీపూరి, ఇందిరా పార్క్ లో. మరి నువ్వు వచ్చింది అంతే. లుంబిని పార్క్ లో చెట్లలో పోయేది మర్చిపోయావా? హలో ఎక్కడున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? బిజీ వస్తుంది ఫోన్ బిజీ వస్తుంది. ఎందుకు బిజీ వస్తున్నా? ఇందాక 2 times కాల్ చేసిన, బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు నిజం చెప్పు. ఇమ్రాన్ అన్న బైక్ మీద తీసుకెళ్లి చుక్కలు చూపించాడని కోపంలో ఉన్న మధు అక్క ఈసారి రివెంజ్ ప్రాంక్ చేద్దామని ఒక ప్లాన్ వేశారు. ఇమ్రాన్ అన్న, చింటూ, కేపీ అన్నలను ఇరకాటంలో పెట్టాలని వాళ్ల భార్యల ముందే కూర్చొని ప్రాంక్ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. గొంతు మార్చి సుజాత, సుష్మా అనే పేర్లతో ఫోన్ చేసి పాత కాలేజ్ ఫ్రెండ్స్ లాగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్లు ఎలాగైనా బుక్ అవుతారని, భార్యల ముందే అసలు రంగు బయటపడుతుందని మధు అక్క వాళ్లు బాగా ఆశపడ్డారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. మన ఇమ్రాన్ అన్న, చింటూలు చాలా తెలివైనోళ్లు కదా, అది ప్రాంక్ కాల్ అని క్షణాల్లో కనిపెట్టేశారు. వాళ్లు అస్సలు భయపడకుండా రివర్స్ లో తమ భార్యలపై ఉన్న ప్రేమనంతా చూపిస్తూ చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడారు. భర్తలు ఎంత బాగా సమాధానం చెప్పారో చూసి పక్కనే ఉన్న వదినలకి బాగా ముచ్చటేసి వాళ్ల మీద నమ్మకం ఇంకా పెరిగిపోయింది. వాళ్లని బురిడీ కొట్టించి నవ్వుకుందామనుకున్న మధు అక్క ప్లాన్ అంతా చివరకు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎదుటి వాళ్లని బురిడీ కొట్టించబోయి చివరి తమ ప్లానే రివర్స్ అవ్వడంతో అక్క వాళ్లు షాక్ అయ్యారు. మొత్తం మీద ఈ వీడియో మాత్రం చాలా కామెడీగా భార్యాభర్తల మధ్య సరదాగా సాగిపోయింది.